హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారోమా. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ, లవ్ యూ ఆల్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 35,000 దాటిన శుభ సందర్భంగా అందరికీ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే. అండ్ ఇంకొకటి, ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రత శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అందరికీ ఆ మహాలక్ష్మి తల్లి కరుణా కటాక్షాలు, ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ హాయ్ అక్క, వనక్క. నేను మీ వీడియోస్ ఒక 1 year నుండి ఫాలో అవుతున్నాను అక్క. ఎప్పటి నుండి అనుకుంటున్నాను మీతో రీడింగ్ చేయించుకోవాలని, కానీ ఎందుకో ఆ టైం రాలేదు. కానీ ఇప్పుడు టైం వచ్చిందక్క. నేను ఒక 30 days నుండి శివాభిషేకం చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుండి వానక్కతో రీడింగ్ చేయించుకోవాలి అని ఇంకా రోజు అదే గుర్తొస్తుందక్క. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ లేదు నా విషయంలో, నా కెరీర్ విషయంలో కానీ, మా హస్బెండ్ విషయంలో కానీ. అంటే మాకున్న ఇష్యూస్ వల్ల అసలు నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నాకు అసలు క్లారిటీ లేదు. మీతో చెప్పించుకుంటే నాకు క్లారిటీ వస్తుందేమో అని ఇంకా రోజు అదే అనుకుంటున్నాను. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ఈరోజు మండే నేను అభిషేకం చేసుకున్నాను. మీకు కాల్ చేశాను. మీరు పర్సనల్ రీడింగ్లో చెప్పారక్క. శివుడే అక్కతో రీడింగ్ చేయించుకో అన్నట్టు అట్లా అనిపించి అలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మీరు ఈరోజు రీడింగ్ ఇచ్చారక్క నాకు. అసలు మీరు ఎట్లా చెప్తున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, పిన్ టు పిన్, తన గురించి కానీ, నా పర్సనల్ విషయంలో కానీ, నా హెల్త్ ఇష్యూస్ కానీ, నా గురించి, తన గురించి మేము పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళము మేమిద్దరము, ఇప్పుడు తను ఎలా ఉన్నాడు, తన మెంటాలిటీ ఏంది, తన డబ్బుల విషయంలో ఎలా ఉంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పిన్ టు పిన్ అక్క అంత కరెక్ట్గా చెప్పారక్క. అసలు నిజంగా ఎంత నాలెడ్జ్ అక్క, మీకు ఎంత నాలెడ్జ్. అసలు దేవుడు అసలు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పించాడు మీతోని. అసలు మీరు చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది అక్క. దగ్గర నుండి పట్టుకొని ఏడ్చేదానేమో, కానీ దూరంగా ఉన్నాను కదా, కంట్రోల్ చేసుకున్నాను. మీరు అంటే నాకు ఒక క్లారిటీ లేదు నా లైఫ్లో. నెక్స్ట్ అసలు నా లైఫ్ కెరీర్ ఏం చేయాలి, కెరీర్లో ఏం ఎట్ సైడ్ వెళ్ళాలి, ఈయన మా హస్బెండ్ విషయంలో మళ్ళీ వస్తాడా రాడా అనేది నాకు ఒక క్లారిటీ లేదక్క. ఈరోజు మీతో రీడింగ్ చేయించుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చిందక్క. మీరు అంటే తన గురించి వెయిట్ చేయాలా వద్దా, కెరీర్లో ఫోకస్ చేయమంటారా, అది ఈరోజు నాకు చాలా క్లారిటీ వచ్చిందక్క. మీరు చెప్పిన తర్వాత ఇంకా నా కెరీర్ మీద ఫోకస్ చేద్దామని ఇంకా నేను ఫిక్స్ అయ్యానక్క. అంటే వెయిట్ చేసి తనకి నిజంగా చాలా అంటే ఎవరైనా చెప్పరో తెలియదు, కానీ మీరు అంత కరెక్ట్గా చెప్పారక్క. నా విషయం అయితే, మా హస్బెండ్ విషయం కానీ, నా విషయం కానీ చాలా క్లారిటీగా చెప్పారక్క. ఇంకా నేను ఫిక్స్ అయ్యానక్క. మీరు చెప్పినట్టు ఇంకా నా కెరీర్ మీద నేను ఫోకస్ చేయాలని, నా పిల్లల మీద నేను ఫోకస్ చేయాలని ఇంకా ఫిక్స్ అయ్యానక్క. చాలా థ్యాంక్స్ అక్క వనక్క. నిజంగా మీరు చాలా గ్రేట్ అక్క. ఇంత కరెక్ట్గా చెప్పారంటే నిజంగా ఆ శివయ్య దయ వల్ల మీరు నిజంగా చాలా కరెక్ట్గా చెప్పారక్క. నాకు ఇంకా నెక్స్ట్ ఏంటి నా లైఫ్ ఏందనేది నాకు క్లారిటీ వచ్చింది ఈరోజుతో. నాకు వానకు వచ్చి ఒక మంచి సజెషన్ ఇచ్చేసి వెళ్ళింది అని ఒక ఫీలింగ్ అయితే నాలో ఉందక్క. చాలా థ్యాంక్స్ అక్క. నిజంగా నాకు పొగటానికి రాదు కానీ అక్క, యూర్ గ్రేట్ అక్క. నీ ఆసం అక్క, మీరైతే మామూలు కాదు అసలు. అంత నాలెడ్జ్ ఉంది మీకు. చాలా గ్రేట్ అక్క. చాలా 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 థ్యాంక్స్ అక్క. మీరు ఇంకా ఇలాంటి రీడింగ్స్, ఎన్నో పర్సనల్ రీడింగ్స్ చెప్పి అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇక్కడ నుంచి వెళ్ళినమ్మా, ఒక నెల మాట్లాడతాం, మళ్ళీ 2 సంవత్సరాలు మాట్లాడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను అసలు ఇంకా ఇడిపోయిందేమో అనుకున్నాను. కానీ మీరు కలుపుతారని మీరు ఖచ్చితంగా చెప్పారు. అన్నట్టుగానే ఖచ్చితంగా నన్ను అయితే మటుకు చాలా చాలా బాగా చూసుకుంటాను తల్లి. మరి అది మీకే తెలియదు, నిజమా కాదనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను తను నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను. అది నేను చేసేసి మీరు అన్నారు కదా, మీరు చెప్పారు వీడియోలో, మీరు ఎవరు నమ్మరు, ఇంకా వాళ్ళు నిజం చెప్పినారు అబద్ధం చెప్పినప్పుడు తెలియదు. సేమ్ మీరు నా జీవితంలో ఏం జరిగిందో ఏం చెప్పారు తల్లి. నిజంగా చెప్తున్నాను, ఏమైతే నా జీవితంలో జరిగిందో చెప్పారు. నమస్తే మా వాణితల్లి. అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. మీరు ఈ రోజు చెప్పిన రీడింగ్ 100% అసలు ఎలా నేను ఏం చెప్పాలో నాకే తెలియట్లేదు. నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. ఇక నేను 2 years నుంచి చూస్తున్నాను. మీకు ఎప్పుడు నేను ఈ రోజు ఇలా చెప్పాలని కానీ, మెసేజ్ కానీ నాకు నేను చెయ్యలేదు, నాదే పొరపాటు. కానీ ఎప్పుడు జరుగుతూనే 100% మీరు చెప్పినవన్నీ నాకు జరుగుతూనే, నాలో అన్నీ నేను ఫీల్ అవుతూనే ఉంటాను. అంత బాగా వస్తాయి. కానీ మీరు ఈ నెల 1st తారీఖుని కూడా చెప్పారు. ఆ చెప్పిన రాసులు ఏంటి ఏంటి అన్నీ కూడా కరెక్ట్. కానీ ఈ రోజు బాబోయ్ నేను అసలు చెప్పలేను నాన్న. ఎలా అంటే ఇంకా మీరు
సోల్కి డివైన్కి అప్పచెప్పేశారు మీరు. కానీ మీరు నమ్మట్లేదు, మీలో మీరు నమ్మట్లేదు, మీ పర్సన్ మీరు నమ్మట్లేదు, అలా చెప్పారు. దానికి అంతా ఓకే, ఇదివరకు అంతా ఓకే. కానీ మీరు చెప్పింది లాస్ట్లో 2 ముక్కలు మీకు దానివలన ఛాతీలో మంట రావడం, పొట్ట పెరగడం ఇలాంటివి చెప్పారు చూడండి. బాప్రే, నిజంగా నేను అసలు నమ్మలేకపోతున్నాను. అవన్నీ నాలోనే ఉన్నాయి, నిజంగా నాలోనే. హాయ్ వాణి అక్క, మొన్న రీడింగ్లో మీరు చెప్పిండ్రు కదా మీ పర్సన్ వాళ్ళ తల్లి నన్ను కోల్పోతాడు, తల్లి ప్రేమ కన్నా దూరం అవుతాడని. సేమ్ మా పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న ఒక చోట వదిలిపెట్టి అమ్మ నాన్న దగ్గర ఉండకుండా వాళ్ళ వైఫ్ ఏంటి వెళ్ళిపోయింది అక్క. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే అసలు అర్థమైతలేదు అక్క మాకైతే. నువ్వు ఎట్లా చెప్తున్నా అట్లా జరుగుతుంది. వాళ్ళ అమ్మ నన్ను పట్టించుకోకుండా పోయి అక్కడ అమ్మాయి దగ్గరనే ఉంటుంది వాడు. నువ్వు చెప్పినట్లు నన్ను వీడు ఇట్లా మోసం చేసినప్పుడు కన్నా అమ్మాయికి జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నాన్న నరకయాతన పడుతున్నాడు. మీరు అన్నట్లు మనకు ఒక బాబు ఉన్నాడు అని చెప్పిన కదా, ఆ బాబుకు కూడా అనారోగ్య సమస్యలే ఉన్నాయంట అక్క. అక్క ఎవరన్నా ఏమన్నా అనుకున్నావు అక్క, ఇగో నీది మంచిగా అవుతుంది, నీది మొత్తంలో చెప్పాలంటే యూట్యూబ్లో మొత్తం నువ్వు ఫేమస్ అయిపోయినావు అక్క. అందుకని ఓర్చుకోలేక టారో రీడర్స్ కూడా నేను చూస్తున్నారు తెలుసా. నేను చూసిన కామెంట్స్ అలా పెట్టినప్పుడు టారో రీడర్స్ కూడా చూస్తున్నారు. నీకు పడ్డానలో ఇట్లా ఈరోజు నేను బాధ పెట్టింది అంతే. హాయ్ అక్క. అక్క మీరేమైనా నాతో ఉండే నేనేం చేస్తున్నానా అని చూస్తున్నారా ఏంటక్క? అసలు అలాగే చెప్పగలిగారు అక్క. అసలు నేను వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ చేసాము, మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ పరిచయం, మళ్ళీ అన్బ్లాక్ చేసుకున్నాం, మళ్ళీ కొన్నాళ్ళు మాట్లాడుకున్నాం, మళ్ళీ మా ఇద్దరి మధ్యన మాట పెరిగి పెట్టుకొని మళ్ళీ బ్లాక్ చేసుకున్నాం అక్క. అలా చెప్పారక్క మీరు. అమ్మ బాబుని మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనతో ఉన్నప్పుడు నేను సన్నగా ఉండేదాన్ని అక్క. ఇప్పుడు మా ఇంట్లో విప్పై 1 year అవుతుంది. ఇప్పుడు తన ముందు తిరుగుతుంటే నేను ఇప్పుడు పర్సనాలిటీ పరంగా అన్నం పరంగా బాగా పెంచాను అక్క. పర్సనాలిటీ బాగా పెంచాను అనమాట. అంటే ఇప్పుడు తను నేను తిరుగుతుంటే అటు తిరుగుతుంటాను, నన్ను చూస్తూ అలాగే ఉంటున్నాడు అక్క. తన మనసులో ఏమనుకుంటున్నాడని అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు మీ ద్వారా తన మనసులో ఏమనుకుంటున్నాడా అనేది నాకు తెలిసిందక్క. అసలు అమ్మ బాబు అలా చెప్పారక్క మీరు. అలా చెప్పుకుంటే నేనైతే షాక్ అక్క. నాకు ఫస్ట్ సారి చూస్తే రీడింగ్ అర్థం కాలేదు అక్క. ఇలా అంటున్నాను ఏమనుకోమాకండి, మీరు మళ్ళా మనిషేనా అక్క? అసలు ఏంటక్క మీరు ఆ తలరాశులు రాసిన బ్రహ్మదేవుడి పక్కన ఏమన్నా ఉండొచ్చారా ఏంటక్క మీరు? ఆ బ్రహ్మదేవుడు ఏమన్నా మీకు ఎందుకు పంపించాడా? అసలు మా మనసులో ఏముంది, మేము ఏం ఆలోచిస్తున్నాము, మేము ఎలా దేవుని శరణం చేసి ఎలా బాధపడుతున్నాము, అసలు ఫస్ట్ ఎనర్జీ నుంచి లాస్ట్ ఎనర్జీ వరకు మొత్తం నాదే అక్క. ప్రతి ఒక్క కార్డు రీడింగ్ చేసేది ప్రతి ఒక్కటి నాదే అక్క. అసలు అలా చెప్పారక్క మీరు. నేనైతే మీరు చెప్తున్నాను సేపు అలాగే నువ్వు పెట్టుకొని వస్తున్నాను అక్క. షాక్ తెలుసా నేను అసలు. సేమ్ నేను అలాగే ఆలోచిస్తున్నాను అక్క. హాయ్ వాణి అక్క, చాలా రోజులు అవుతుంది బట్టి అంటే ఇప్పుడు చూశాను ఎవరో బ్యాలెన్స్ చేస్తున్నారని అనుకుంటున్నా. అసలు రీడింగ్ చేయని ఎక్కువ తలా తోకలు లేకుండా మాట్లాడితే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అక్క? వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పు. ఇట్ మీన్స్ 9 monthsలో మీరు ఎలా చెప్పారో నాకు అలాగే జరిగింది. ఇప్పుడు నేను ఆ పర్సన్తోనే మాట్లాడాను. తను ఇప్పుడు నుంచి అని నేను ఉండేటప్పుడు ఎంత హ్యాపీయో ఆ 9 months నేను లేనప్పుడు నరకం ఏంటనేది తెలిసిపోయింది. ఇది సాల్దా. నేను కాల్ చేస్తే మీ పర్సన్ ఏదో ఒకరు మీరు చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పారు ఒక రీడింగ్లో. నాకు ఏ సిచ్యువేషను వేరే వాళ్ళు చెప్పితే ఆ కోపంలో నేను ఏడుస్తూ నన్ను ఏడిపించడం ఇంకా సంతోషంగా ఉంటుంది. నా విషయంలో నేను 9 months మాట్లాడి మానేసి వేరే వాళ్ళతో సెలవు నుంచి మాట్లాడిన ఆ 2 రోజుల నుంచి ఆయన మళ్ళీ నా ఫోన్ నుంచి మాట్లాడి తను చేసి తను చెందిని తను ఎంత బాధపడ్డాడు అని ఎవరో ఏదో అరిసరి ఇంతకక్క అంత ఫీల్ అవ్వడము. ఇప్పటికే కొంచెం బిజీగా ఉన్నారని అదే చూస్తారా ఇదే పెడతారా అందుకని నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నందుకు, పర్సనల్ రీడింగ్స్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్స్ అడగకుండానే ఇస్తున్నందుకు, వీడియోస్తో చెప్తున్నప్పుడు వాటి గురించి ఫీడ్బ్యాక్స్ మీరు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఫీడ్బ్యాక్స్ పంపించిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ మా. సరే, ఈరోజు ఆగస్ట్ మంత్ ఫస్ట్ డేలే కొత్త నెలలోకి ఎంటర్ అయిపోయాం, రైట్? యాజ్ యూజువల్గా ఈరోజు రాత్రి అంతా పడుకోబోయే ముందు అన్ని పనులు చేసేసుకొని పడుకోబోయే ముందు ఎడం చేతిలో ఒక అర స్పూను దాల్చిన చెక్క పొడి, ఒక అర స్పూను సాల్ట్, రెండింటిని ఇలా మిక్స్ చేస్తూ మీ సంకల్పం చెప్పుకోండి. ఈ నెలంతా ఎట్లా చెప్పుకోవాలి? మీరు ఇంటి గుమ్మం బయటికి వెళ్ళిపోయి మీ ఇంటి లోపలికి ముఖం పెట్టి, అంటే ఇంటిని చూస్తున్నట్టుగా, ఇంటి లోపలికి చూస్తున్నట్టుగా ఫేస్ పెట్టి గుమ్మం బయట నిలబడి ఇంటి వైపు తిరిగి నిలబడి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఈ నెలంతా మా కుటుంబంలో ఆర్థిక సమృద్ధి, భోగభాగ్యాలు సదా
ఆ లక్ష్మీదేవే స్థిరంగా మా ఇంట్లో వచ్చి కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. నా సంకల్పాన్ని నెరవేర్చమని మహాలక్ష్మి తల్లిని కోరుకుంటూ ఈ ఈ ఉంగరం వేలుతోటి మిక్స్ చేస్తూ మీ సంకల్పం చెప్పేసిన తర్వాత మీ ఇంటి లోపలికి ఇదంతా పడేటట్టు అని ఊదేసేయండి. ఎంత ఫోర్స్గా ఊదితే అంత మంచిది. మీ ఇంట్లోకి ఆ ధన ప్రవాహం అలా, మన ఇళ్ళలోకి ధన ప్రవాహం అలా వస్తుంది అని నమ్మకం. సో అది ప్రాక్టికల్గా చేసి సక్సెస్ అయిందనమాట. సో ఇది చేయండి. చేసి మీరు లోపలికి వచ్చేసి డోర్ లాక్ వేసుకుని పడుకోండి. మార్నింగ్ లేస్తానే ఏం చేయాలి, మీరు ఎవరితో మాట్లాడకుండా నిద్ర లేస్తానే మీ ఆ 2 అరచేతులు చూసుకోవాలి. దైవనామస్మరణ చేసుకొని చీపిరితోటి ఇట్లా బయటికి ఇంట్లోని కసవంతా ఇట్లా బయటికి ఊడవద్దు. ఆ గుమ్మం దగ్గర నుంచి ఇలా మొత్తం లాగి ఇదంతా ఇల్లంతా బయట నుంచి ఇంటి లోపలికి ఊడ్చి ఇలా ఒక దగ్గరికి చేర్చి ఎత్తేసేయండి. ఇది చేసేయండి. ఎత్తి డస్ట్బిన్లో యాజ్ యూజువల్గా పడేయచ్చు, ఇంకా నో ప్రాబ్లం. సరేనా? ఈరోజు రాత్రికి మాత్రం ఈ పని చేసుకోండి. ఓకే. దీనివల్ల ఏంటంటే ఈ నెలంతా ధన సమృద్ధి బాగా ఉంటుంది. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. రాబడి ఎక్కువ ఉంటుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేసి చూడండి. సరేనా? చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, దానికోసమని ఈ రెమెడీ చెప్పాను. చేసుకొని అందరూ హ్యాపీగా ఉండండమ్మా. సరే, ఈరోజు ఈ నెలంతా, ఈ ఆగస్టు మంత్ అంతా ఎలా ఉంటుంది మనందరికీ, ఇక ఆగస్టు మంత్ ఎలా ఉంటుంది చూద్దాం. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పేర్లు చెప్పుకుంటూ ఉండండి. మీది ఏ రాశి అయినా ఈ మంత్ ఓవరాల్గా కలెక్టివ్ రీడింగ్ జరుగుతుంది. మీ హెల్త్ పరంగా ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ మనీ కంటే కూడా హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే, అన్నీ సంపాదించుకోగలుగుతాం. అలానే హెల్త్ పరంగా ఈ మంత్ అంతా ఎలా ఉంటుంది, జాబ్ అండ్ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ పరంగా, దట్ మీన్స్ ఓన్లీ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఎలా ఉంటుంది, నెక్స్ట్ లవ్డ్ వన్స్ రిలేషన్షిప్ అంటే ఇటు ఫ్యామిలీ పేరెంట్స్ కావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్ విషయంలోనే కావచ్చు, ఆ రిలేషన్లో ఈ మంత్ ఎలా ఉంటుంది, ఓవరాల్ ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్, ఇంటర్వ్యూస్, జాబ్కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళకి ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఓవరాల్గా ఈ మంత్ ఎలా ఉంటుంది, రెమెడీ ఏంటి చేసుకోవాలి, ఇవన్నీ చూద్దాం. రైట్? బి రెడీ? డన్. వన్స్ అగైన్ డీప్ బ్రీత్ తీసుకోండి. ఒకసారి ఫస్ట్ కదా, నేను హీలింగ్ కూడా సెండ్ చేస్తాను, ఒకసారి రిసీవ్ చేసుకొని ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకోండి అమ్మా. డీప్ బ్రీత్ తీసుకోండి. ఎంతసేపు హోల్డ్ చేయగలిగి ఉంచుతారో అలా ఉంచండి. తర్వాత ఎక్స్హీల్ చేసేసేయండి. పూర్తిగా గాలంతా వదిలిన తర్వాత కాసేపు అలానే ఎంతసేపు ఉండగలుగుతారో అలా ఉండండి. తర్వాత ఇన్హీల్, డీప్గా ఇన్హీల్ శ్వాస తీసుకోండి. మళ్ళీ హోల్డ్ చేసేసేయండి. మళ్ళీ ఎక్స్హీల్ చేసేయండి. ఇలా 2 to 3 టైమ్స్ చేస్తూ ఉండండి. నేను ఈ లోపల మీకు హీలింగ్ సెండ్ చేస్తాను. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శ్వాస మీద, నేను సెండ్ చేసే సౌండ్, హీలింగ్ సౌండ్ మీద ఉండాలి. ఓకేనా? రైట్?
ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పండి అమ్మా. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకేనా? 3 times గ్రాటిట్యూడ్ చెప్పండి. ప్లీజ్ ఏంజల్స్. వావ్, ఫస్ట్ కార్డే. ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అది తీను, వచ్చేది ఉంటే మళ్ళీ వస్తుంది. వావ్, పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఎనీవే, ప్లీజ్ ఏంజల్స్, చాలా చెప్పాలనుకుంటున్నారు. వావ్ వావ్, సూపర్ సూపర్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ మంత్ హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది? అందరికీ హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్. చూడండి, నేను చెప్పాను కదా, వచ్చేది ఉంటే మళ్ళీ వస్తుందని. ఎట్లా ఎగిరొచ్చి పడింది చూసారా? ఇదే ఎనర్జీస్ అంటే. ఎనర్జీస్ ఇలానే ఉంటాయి. ఇందాక ఫస్ట్ కార్డ్ ఇదే ఓపెన్ అయింది. సరే, వచ్చేది ఉంటే నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, వచ్చేది ఉంటే మళ్ళీ వస్తుంది అని చెప్పేసి పెట్టేశాను కదా. షఫుల్ చేస్తుంటే అది ఎగిరొచ్చి పడింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. హెల్త్ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది మా అందరికీ? హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? Please angels, please guide me. One more shuffle. Bottom energy. 7 of Wands. 5 of Cups and Queen of Wands. వెరీ గుడ్. ఇందాక కూడా చూశారు కదా, ఇందాక సన్ కార్డ్ కూడా పాప్ అవుట్ అయింది, అది మళ్ళీ పెట్టేశాను. బాటమ్ ఎనర్జీలో వచ్చింది చూడండి. సరే, ఇక్కడ హెల్త్ వైజ్ కొంతమంది విషయంలో చాలా బాగుంది, కొంతమంది విషయంలో. ఇంకొంతమంది విషయంలో సమ్వేర్ ఎవరో మీ పైన బ్లాక్ మ్యాజిక్స్ ఏదైతే చేస్తున్నారో, మీరు ఇప్పటిదాకా ఏదైతే స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, డిప్రెషన్లో ఉంటూ ఉన్నారో, నెగిటివిటీలో ఉంటూ ఉన్నారో. 5 of Cups ఏంటి? మొత్తం బ్లాక్ ఎనర్జీ, నెగిటివిటీ. ఓకేనా? ఏదైతే డల్గా, ముభావంగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఎవరైతే ఉన్నారో, మీలో ఆ కోపం కానీ, ఆవేశం కానీ, మీరు చాలా రూడ్గా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఎండ్ అయిపోయి మీరు చాలా షార్ప్గా తయారవబోతున్నారు. ఎందుకంటే ఈ ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో చాలా బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. ఏ నెగిటివ్ ఎనర్జీని, దానికి సంబంధించిన మన దగ్గర క్రిస్టల్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ, మేము చెప్పే రెమెడీస్ యూజ్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ జోన్లో ఉంచుకుంటారు. తద్వారా మీరు ఈ నెగిటివిటీ నుంచి పూర్తి స్థాయిలో బయటపడగలుగుతారు. ఓకేనా? అట్ ద సేమ్ టైం పాస్ట్ నుంచి కూడా మీ లైఫ్లో ఏదైనా నెగిటివిటీ అంటే బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ ఏదైనా ఉండుంటే అవన్నీ ఎండ్ అయిపోయి వాటితో బాధపడుతూ ఉన్నవాళ్ళు మీ ఫ్యామిలీ సపోర్ట్ తోటి, మీ టాలెంట్ తోటి, అంటే మీ తెలివితేటలతోటి, మీ షార్ప్నెస్ తోటి మిమ్మల్ని మీరు చాలా మార్చుకుంటారు అనేది కనపడుతుంది. నెగిటివిటీ అనేది మీ లైఫ్లో నుంచి ఎండ్ అయిపోతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ తోటి, మేబీ మీ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళ గైడెన్స్ తోటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరో ఇట్లాంటి వీటిని తొలగించేటువంటి వాళ్ళ ద్వారా కానీ,
లేదా ఇలాంటి ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఫ్యామిలీ సపోర్ట్తోనే అప్రోచ్ అయ్యి హెల్త్ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఈ అన్హెల్దీ ఇవన్నీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి బయటపడగలుగుతారు. హెల్త్ బాగుంటుంది ఓవరాల్గా. ఇప్పుడు దాకా ఏమైతే సఫర్ అయి ఉన్నారో ఆ సఫరింగ్స్ అన్నీ ఎండ్ అయిపోయి అసలు వాటిని అలాంటి వ్యక్తుల్ని ఎవరో మీ మీదైతే పాస్ట్ నుంచి కూడా పదే 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 నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. హెల్త్ వైజ్ మీరు హెల్త్ పరంగా బాగుండకూడదు, అండ్ ఫ్యామిలీ పరంగా మీరు అన్ని రకాలుగా రిచ్ స్టేటస్లో కానీ అన్ని రకాలుగా ఎదుగుతుంటే వాళ్ళు మిమ్మల్ని చూడలేక మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనక మీరు డౌన్ అయిపోవాలి, హెల్త్ ఇష్యూస్ రావాలని ఎవరైతే చేయించున్నారో వాళ్ళ నుంచి వాళ్ళెవరో గుర్తుపట్టి వాళ్ళ నుంచి మీరు ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం కనపడుతుంది. మేబీ అవి మీ పర్సనల్ రీడింగ్లో తెలిస్తే తెలియచ్చు. ఓకేనా? అండ్ వాళ్ళు ఎవరు అనేది, అండ్ మీరు ఏదైతే ఆవేశపూరిత నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో వాటి నుంచి ఆచితూచి ఏదైతే ఆ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఫ్యామిలీలో ఎవరైనా చిల్డ్రన్కి, మీ ఫ్యామిలీస్లో పిల్లలకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ హెల్త్ విషయంలో కూడా అంతా బాగా అయ్యేటట్టు కనపడుతుంది. కాకపోతే ఆవేశము, కోపము, తొందరపాటు, దూకుడు మనస్తత్వం ఇవి మాత్రం ఉంటాయి. చాలా యారగెంట్గా, యాటిట్యూడ్గా, ఈగోయిజంగా బిహేవ్ చేస్తారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ హెల్త్ వైజ్ అయితే చాలా స్ట్రగుల్స్ నుంచి హెల్త్ వైజ్ మీరు బయటపడతారు అనేది కనపడుతుంది, బయటకు వస్తారు అనేది కనపడుతుంది. ఓకేనా? సరే. అండ్ ఇంకొకటి, హెల్త్ వైజ్ ఏదైతే నెగిటివిటీలో ఉన్నారో ఈ నెలంతా ఎట్లా ఉంటారంటే మిమ్మల్ని నెగిటివ్గా మైండ్ పరంగా కానీ, అంటే ఎట్లా చెప్పాలి మీకు, మీ మైండ్ సెట్ పరంగా మిమ్మల్ని డౌన్ చేసే వాళ్ళకి దూరంగా ఉంటారు. వాళ్ళని మీ ఎనర్జీస్లోకి, మీ లైఫ్లోకి అలౌ చేయరు. ఈ నెలంతా అలౌ చేయరు. వాళ్ళకి దూరంగా పారిపోతూ ఉంటారు. అబ్బా వీడు వచ్చాడంటే మళ్ళీ నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది, నెగిటివిటీలోకి వెళ్ళిపోతాను, డల్ అయిపోతాను అని మీకు అనిపిస్తున్న ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు ఎస్కేప్ అవుతూ ఉంటారు. వెరీ గుడ్, మంచిదే. అండ్ మీకు ఎవరైతే మీ మంచి కోరుకుంటున్నట్టుగా మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనకన మీ ఆరోగ్యాలు పాడైపోవాలి అని ఎవరైతే కోరుకుంటూ చేయకూడనివి ఏదైతే చేస్తున్నారో వాళ్ళెవరో మీరు తెలుసుకోగలిగి మీరు వాళ్ళని దూరం పెడతారు. వాళ్ళ నుంచి మీరు దూరం జరుగుతారు. అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళ నుంచి మీరు దూరం జరుగుతారు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా నెగిటివిటీ లో అయిపోయి పాజిటివిటీ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవరు అనేది. ఈ మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు అనుమానం వచ్చిన ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వస్తారు, దూరం జరుగుతూ వస్తారు. ఆటోమేటిక్గా ఈ మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు వీళ్ళని ఏమంటారు, మీ ముందు మంచిగా ఉంటూనే వెనక మీ చెడు కోరుకునే వాళ్ళు ఎవరు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, మీ కెరీర్ పరంగా అది జాబ్ కానీ, బిజినెస్ కానీ, చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ రెండింటి పరంగా కూడా మీకు ఈ మంత్ అంతా ఎలా ఉండబోతా ఉంది? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కెరీర్ అండ్ జాబ్, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఓన్ బిజినెస్ అయినా, చిన్నదైనా, పెద్దదైనా, ఏదైనా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, ఏదైనా, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కెరీర్ పరంగా ఈ మంత్ మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది? Last one more shuffle, angels, please give me whatever you want to give me, please. Bapre, devil. Right.
అవర్. వాట్ గైస్, కెరీర్ పరంగా ఏం జరుగుతుంది? ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ. సరే, డెవిల్ ఎనర్జీ. నేను ఇది డెవిల్ కార్డు యూట్యూబ్ నామ్స్ ప్రకారం ఓపెన్గా ఉంచకూడదు కాబట్టి నేను బోర్లో వేస్తున్నాను. రైట్, అండ్ దిస్. సరే, ఇప్పుడు కెరీర్ పరంగా బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ఎవరి వల్ల అయితే, ఎవరి మైండ్ సెట్ వల్ల అయితే మీ ఆలోచన విధానం మీకు తెలిసిన నాలెడ్జ్ వరకే పరిమితమై ఉన్నట్లయితే, మీరు దాంట్లో నుంచి బయటికి రానట్లయితే, ఎంతకీ బయటికి రాకుండా, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేసే దగ్గరే అనుకోండి, మీకు తెలిసిన నాలెడ్జ్ వరకే మీరు మీ మైండ్ సెట్ని ఇదే అనుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మీరు ఎక్స్పాండ్ చేసుకోండి, మీ నాలెడ్జ్ని ఇంకా 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 డెవలప్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకనంటే ఆ ఆలోచన మీకు వస్తుంది, ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది అనుకోకుండా. ఎందుకంటే మీరు చేస్తున్న బిజినెస్ కానీ, మీరు చేస్తున్న జాబ్ కానీ, దాంట్లో ఇంకా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా వర్త్ఫుల్గా మీరు వర్క్ చేయాలి, లేదా ప్రమోషన్స్ని ఆశించి ప్రమోషన్స్ దిశగా ముందుకు వెళ్ళాలి, హై క్యాడర్లోకి వెళ్ళాలి అంటే మీరు మీ వర్త్ని ఇంకా బిల్డప్ చేసుకోవాలి, స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకోవాలి. బట్ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మీ మైండ్ సెట్కి నేను చేయగలనా, మీ దగ్గర అన్నీ రెడీగా ఉంటాయి కానీ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, బికాస్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని మార్చుకోండి. మీరేంటంటే మీ కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని అయితే చూడలేకపోతున్నారు, మీ మైండ్లో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అదే కరెక్ట్ అనుకుంటున్నారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడమే దీనికి కారణం. ఓకేనా? మీరు చాలా ఎఫిషియెంట్ పర్సన్, కాకపోతే కొంచెం స్లో, అంతే, అంతకుమించి ఏం లేదు. అన్వర్ది అయితే కాదు కదా. సో అందరికీ ఒక రోజులో అయ్యేది మీకు 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనే ఆ వర్క్ అవుతుందేమో, లేదా మహా అయితే 10 రోజులు అవుతుందేమో. నష్టం ఏంటి? అంతే తప్ప మీ మీద మీరు సెల్ఫ్ కాన్షియస్ లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా అధైర్యపడుతూ నాకు చేత కాదు, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అనే మాట మాత్రం రాకూడదు అసలు ఎవ్వరు కూడా. ఎందుకు చేయలేను, వాళ్ళకైంది, నాకెందుకు కాదు, నేను ఎందుకు చేయలేను, ఈ ఎనర్జీలో ఉండాలా, ఈ స్పోర్టివ్లో ఉండాలా. రైట్? సో ఆల్ ఆఫ్ సడన్ ఆ అవేర్నెస్ వస్తుంది. ఎవరి వల్లనో మీరు కమ్యూనికేట్ అవుతారు. అంటే సమ్ స్క్రోల్స్ మెసేజెస్ ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో మీకు నా ద్వారా కానీ సమ్ మెసేజెస్, కమ్యూనికేషన్స్ మీకు అందుతాయి. ఇది ఇప్పుడు నేను మాట్లాడుతుంది డివైన్ నుంచి మీకు అందుతున్నాయి అనుకోండి. ఇది కూడా అదే సమ్ మెసేజ్కి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అది డివైన్ ద్వారా మీకు చేరుతుంది. రైట్? సో మీకు ఆల్ ఆఫ్ సడన్ ఆ అవేర్నెస్ వచ్చి మీరు లైఫ్లో మంచి అచీవ్మెంట్స్ సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక మొండితనంతో ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా నేను లైఫ్లో స్టేబుల్ అవ్వాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నేను రిచెస్ట్ పర్సన్ అవ్వాలి. అది జాబ్లో కానీ, ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళైతే నా క్యాడర్ పెరిగి నేను ఒక హయ్యర్ అథారిటేటివ్ పొజిషన్లో ఉండాలి, నా ఇన్కమ్ సోర్సెస్ పెరగాలి. ఎవరైతే ఇక్కడ కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా కూడా ఆలోచిస్తున్నారో వాళ్ళకి సక్సెస్ ఉంది. కానీ ఎప్పుడు ఆ సక్సెస్ బిజినెస్ పరంగా చూసుకుందాం. ఇప్పుడు నేను కెరీర్ పరంగా చెప్పాను, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా చెప్తున్నా. ఏంటంటే ఎంత మీ ఆలోచన నేను అట్లా సంపాదించాలి, స్టేబుల్ అవ్వాలి, స్టాండర్డ్ అవ్వాలి, నేను ఈ హై స్టేజ్కి నేను వెళ్ళాలి, బాగా సంపాదించాలి అని ఎవరికైతే ఒక ప్యాషన్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మీకు వచ్చే మెసేజెస్ ద్వారా, లేదా మీ ఫ్రెండ్సో, మీ కలీగ్సో, లేకపోతే ఎవరి ద్వారా మీకు మీ చెవికి ఈ మెసేజెస్ అందుతాయి. అందినప్పుడు ఏదో ఒక రూపేణ స్టెబిలిటీకి సంబంధించిన మెసేజెస్ అందుతాయి, కబుర్లు అందుతాయి. లేదా ఏదైనా మాట అనుకుంటున్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనే ఇట్లాంటి మెసేజెస్ అందొచ్చు.
సో అలాంటప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్ మీకు ఒక అవేర్నెస్ వస్తుందన్నమాట. నేను ఎట్లయినా సరే నేను సక్సెస్ సాధించాలా, నా లైఫ్లో నేను గ్రోత్ పెరగాల అనుకుంటారు. మీరు ఎఫర్ట్స్ పెడితే అవుతారు. కానీ ఇక్కడ ఈ కార్డు రాకపోతే ఇప్పుడు ఇంతవరకు చెప్పి ఆపేసేదాన్ని. కానీ ఇక్కడ ఏమొచ్చింది, డెవిల్ ఎనర్జీ. అక్కడ ఏమవుతుంది, మీ యొక్క నెగటివిటీ మైండ్, అట్ ద సేమ్ టైం నెగటివ్ ఫ్రెండ్ సర్కిల్, అట్ ద సేమ్ టైం మీ హ్యాబిట్స్, నెగటివ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్, లేకపోతే ఇంకెవరినో పాస్ట్ బ్యాగేజ్, ఎవరినో ఇష్టపడి వాళ్ళని మర్చిపోలేక ఆ పాస్ట్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగేజ్ నుంచి బయటికి రాలేక మీరు మీ లక్ష్యం వైపు నుంచి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. యు గాట్ మై పాయింట్? డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సమ్ బ్యాడ్ హ్యాబిట్స్కి జెంట్స్ అయితే డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఆలోచించి పాస్ట్ పర్సన్ గురించో ఇప్పుడున్న పర్సన్ గురించో ఆలోచిస్తూ మెంటల్ టెన్షన్ తోటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడే అవకాశం కనపడుతుంది. ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతుంది. డిస్ట్రాక్షన్స్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకేనా? అత్యాశకి పోవద్దు. ఈ మంత్ ఉన్నంత వరకు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూడండి. నెగిటివిటీ వైపుకి వెళ్ళొద్దు. ఒక ఆలోచనలోనే ఇరుక్కుపోయి ఉంటారు, సతమతం అయిపోతూ ఉంటారు. ఇరుక్కుపోయిన మీరు దాని నుంచి బయటకు రాగలరు కూడా. కానీ అయ్యో నేను రాలేను, ఇదే నెగిటివిటీ. ఓకేనా? అంతా అయిపోయింది, ఏం లేదు. ఒకవేళ బిజినెస్లో ఏదన్నా ఇప్పటికీ లాస్ వచ్చినా, లేదా జాబ్ పరంగా ఏదన్నా జాబ్ నుంచి బయటకు వచ్చేసినా, వాళ్ళు తీసేసినా, మీరు బయటకు వచ్చేసినా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఇంతకుముందు ఉండుంటే ఆ ఆలోచనల నుంచి నేను దేనికి పనికిరానా, ఇంక నేను ఇంతే, ఇట్లాంటి నెగిటివిటీ మాత్రం రావద్దు. ఎందుకంటే డిప్రెస్ అయ్యే అవకాశం కనపడుతుంది. అండ్ నెగిటివిటీలోకి మేజర్ ఆర్ కనుక నెగిటివిటీలోకి వెళ్ళే అవకాశము కనపడుతుంది. అండ్ కొన్ని అడిక్షన్స్ వల్ల, అంటే ఓవర్ కాఫీ, టీ తాగడం కూడా ఒక అడిక్షనే, ఓవర్గా స్వీట్స్ తినడం కూడా ఒక అడిక్షనే, ఓవర్గా ఒక పర్సన్ గురించి లేదా ఒక సిచ్యువేషన్ గురించి డీప్గా 24/7 ఆలోచించడం కూడా ఒక అడిక్షనే, రైట్? లేదా ఒక నెగటివ్ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం చూపడం, ఇది ఒక అడిక్షనే. ఎందుకనంటే అక్కడ టైం ఇచ్చే కొద్దీ మీ లైఫ్లో అచీవ్మెంట్స్ సాధించాల్సిన అదే టైం మీకు డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఈ ఎఫర్ట్స్ పెడితే మీరు సక్సెస్ సాధించగలరు. కానీ ఇక్కడ ఏముంది, డెవిల్ ఎనర్జీ ఉంది. దీన్ని దాటుకొని మీరు రాగలిగితే విక్టరీ ఈజ్ యువర్స్, రైట్? బట్ ఇక్కడ మీకు మెయిన్ అబ్స్టకిల్ ఏమొస్తుందని అంటే కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా మీ ఆలోచన విధానము. బట్ ఆ ఆలోచన విధానం నుంచి అయినా ఏదో ఒక కమ్యూనికేషన్ ద్వారా మీరు ఆల్ ఆఫ్ సడన్ అవేర్నెస్ తెచ్చుకొని బయటికి రాగలుగుతారు. కానీ ఇక్కడ డెవిల్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, దీని నుంచి రావడమే కష్టం. వేరే వాళ్ళ మెమోరీస్ నుంచి, వేరే వాళ్ళు నన్ను పలానా అన్నారు. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 3 of Pentacles మీ కెరీర్లో, అంటే మీ జాబ్ చేసే దగ్గరనో లేకపోతే బిజినెస్ చేసే దగ్గరనో ఎవరో మీ కలీగ్స్ ఎవరో ఏదో అన్నారు, ఏదో రూమర్స్ క్రియేట్ చేశారు, మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. వాటికి మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఆ ఎనర్జీ కూడా కనపడుతుంది. ఎందుకంటే మీరు సక్సెస్ సాధించకూడదు అనేదే వాళ్ళ ఉద్దేశం. మీ ఎఫర్ట్స్, మీ దూకుడు యాక్షన్స్, మీరు చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేయడము, ఎక్కడ సక్సెస్ సాధించేస్తారో వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఏదీన్ని కూడా మీరు ఏం చేయబోతున్నారో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాంటి వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం కనపడుతుంది. మైండ్ సెట్ని కూడా మిస్లీడ్ చేసే అవకాశం కనపడుతుంది. దట్ మీన్స్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా అయితే నా లైఫ్ ఈ టైంకి సెటిల్ అయిపోతుంది, ఇలా మీరు మనసులో అనుకుంటుంది. మీ క్లోజ్డ్ వన్స్తోనో ఎవరితోనో మీరు అక్కడ షేర్ చేసుకున్నారంటే ఎవరిని నమ్మడానికి లేదు. సో అలా వాళ్ళు ఏం చేస్తారు, కాసేపు అమ్మో వీడు నన్ను దాటిపోతే నాకెవరు ఇక్కడ తోడుండేది, నాకెవరు హెల్ప్ చేసేది, వీడు నన్ను దాటి వెళ్ళిపోతే ఎట్లా అనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని వెళ్ళనీయకుండా మీ మంచి కోరుకుంటున్నట్టే, ప్లస్
మీకు మీ మైండ్ని లో చేసేస్తారు, డౌన్ చేసేస్తారు, నీరు గార్చేస్తారు. ఎప్పుడైతే మానసికంగా మనం దృఢ సంకల్పంతో ఉంటామో అక్కడ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా దాన్ని సాధించగలుగుతాం. మన మైండ్లోనే ఉందంతా. సో ఆ మైండ్ మీదే దెబ్బ కొడతారు వాళ్ళు. ఆ మైండ్ దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుంది, మీరు లో అయిపోతారు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది, భయం వచ్చేస్తుంది. సో ఏమవుతుంది, సక్సెస్ మీరు సాధించలేరు. వాళ్ళకి కావాల్సింది అదే. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ కెరీర్ పరంగా, జాబ్ పరంగా ఈ డెవిల్ ఎనర్జీని దాటండి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అవ్వకపోతే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. అండ్ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండబోతుంది, ప్లీజ్ ఏంజల్స్, ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండబోతా ఉంది. వెరీ గుడ్, మై గాడ్. ఓకే, రైట్. ఇక్కడ ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆల్రెడీ మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే వాళ్ళు చీట్ చేసే అవకాశం కనపడుతుంది. డబ్బులు ఇచ్చే విషయంలో జాగ్రత్త పడండి. అసలు ఈ మంత్ ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఎవరి దగ్గర తీసుకున్నా కూడా మీకు అది బర్డన్ అయిపోతుంది, కట్టలేకపోతారు. సో తీసుకోవద్దు, ఇవ్వవద్దు. ఈ యొక్క 1 month జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు పాస్ట్లో ఎవరైతే మీ దగ్గర మనీ తీసుకొని వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు, ఏజ్లో మీ రిలేటివ్స్లో మీ తమ్ముడో లేకపోతే మీ బ్రదర్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా మీరు మనీ ఇచ్చుంటే వాళ్ళు పాస్ట్లో ఇవ్వకుండా మాట దాటేస్తూ చాలా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళల్లో కొంతమంది మాత్రం తిరిగి ఎంతో కొంత తీసుకొచ్చి ఇచ్చే ఉద్దేశం కనపడుతుంది. అది మాత్రం కనపడుతుంది. కానీ కొత్తగా ఎవరైనా ఎక్కడన్నా డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్ళు ఎంత ఎమోషనల్గా వాళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టినా కూడా డబ్బు ఇవ్వద్దు, తీసుకోవద్దు, రెండు వద్దు. ఎందుకంటే బర్డన్ అయిపోతుంది. మళ్ళీ మీ వాళ్ళ కోసమే, ఆ డబ్బు కోసమే ఎంతకాలం ఎదురు చూడాలో కూడా తెలియదు, వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ వచ్చే ఉద్దేశం కనిపించట్లా. సో అందుకని రెండు వద్దు, రెండు ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఆల్రెడీ ఇచ్చేసిన ఇప్పటికి ఇచ్చేసి ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొంతమంది ఇక్కడ ఏంటంటే చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి. కొంతమంది మీరు ఎవరికో హయ్యర్ అథారిటేటివ్ పొజిషన్లో ఉండే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మీరు మనీ ఇచ్చుంటే వాళ్ళ విషయంలో కూడా మీకు చీటింగ్ జరిగే అవకాశం కనపడుతుంది. వాళ్ళ నుంచి అంత ఈజీగా రావు డబ్బులు. వాళ్ళు అనరు, అనరు. మీరు ఎన్ని అంటున్నా సైలెంట్గా ఉంటారనమాట. ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా కూడా తెలియదు, తిప్పుతూ ఉంటారు. తిరిగి 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 మీరు అలసిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్తారు, డిసప్పాయింట్మెంట్ అవుతారు. మీ దగ్గర మనీ తీసుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీలో స్టెబిలిటీ సంపాదించుకుంటూ ఉంటారు. మీరేమో తిరిగి 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 అలసిపోతూ ఉంటారు. ఇక్కడ మీకు చీటింగ్ అయింది అనేది, మీ విషయంలో వాళ్ళు చీట్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. ఏది పాస్ట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్న వాళ్ళు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, లాజిక్గా ఆలోచిస్తున్నారు, దెర్ ఇస్ నో ఎమోషన్స్, ఇచ్చే ఉద్దేశం లేదు అనేది మీకు పక్కా. ఎవరో మీరైతే ఇద్దరికిచ్చున్నారు, పాస్ట్లో ఇద్దరికిచ్చున్నారు. ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే మీకంటే క్యాడర్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు కావచ్చు, అండ్ లేదా ఎవరైనా ఫ్యామిలీ బాధ్యతలన్నిటినీ తన మీద వేసుకొని భరిస్తున్న వాళ్ళు మీ దగ్గర తీసుకొని వాళ్ళు స్టేబుల్ అయ్యి హ్యాపీగా ఉంటూ వాళ్ళ కర్మలు క్రియలన్నీ యథావిధిగా సాగించుకుంటూ మిమ్మల్ని మాత్రం మైండ్ గేమ్స్ ఆడుతూ మీ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మీరు తిరిగి 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 అలసిపోతారు అనేది కనపడుతుంది. అడగ్గా మేబీ ఈ మంత్ కొద్దో గొప్ప, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఇచ్చున్నారు, దాంట్లో
ఒక 5,000 10,000 వచ్చే ఉద్దేశం కనపడుతుంది. ఒక పావు భాగం అనుకోండి. ఆ ఉద్దేశం మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు అది కూడా ఎందుకు ఇస్తారంటే మీ నోరు మూయించడానికి, తాత్కాలికంగా మీ నోరు మూయించడానికి, మీ నస భరించలేక, వాళ్ళ దృష్టిలో చెప్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. మీ మీ ఇది భరించలేక, టార్చర్ భరించలేక వాళ్ళు ఏదో ఇంతే ఉంది సర్దుబాటు అయ్యి అంటే ఇస్తారు అని నమ్మకం మీకు ఉంటుంది కదా. ఎంతో కొంత ఇచ్చారంటే ఇంక ముందు ఇస్తారు అనే నమ్మకం ఉంటుంది కదా. దానికోసమని మిమ్మల్ని స్టాప్ చేయడానికి వాళ్ళు ఎంతో కొంత నామకే వాస్తే ఇస్తారు అనేది కనపడుతుంది. ఎమోషనల్గా మిమ్మల్ని లాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఎమోషనల్ అవ్వద్దు, ఎవరి విషయంలోనూ ఎమోషనల్ అవ్వద్దు. ఆల్రెడీ ముళ్ళ మీద వేసి ఉన్నట్టయితే నిదానంగా విడిపించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా వేరే అవకాశం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి, అసలు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది ఎదురు చూస్తూనే ఉంటారు. ఒక ఆశతో అయితే ముందుకు వెళ్తారు అనేది కనపడుతున్నాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుంటే మీరు ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి. వీలైతే ఈ మంత్లో అసలు మొత్తం ఇన్వెస్ట్మెంట్లు ఏది పెట్టద్దు. ఎందుకంటే లేదు, ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే ₹1,00,000 పెట్టే దగ్గర ఒక 10,000 పెట్టండి. ఓకే, లాభం వచ్చిందా, గెయిన్స్ వచ్చిందా, అప్పుడు ఇంకొంచెం పెట్టండి. అట్లా వెళ్ళండి తప్ప ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టద్దు. ఎక్కడ షేర్ మార్కెట్స్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ, ఏదైనా కొనే విషయంలో కానీ, స్కీముల విషయంలో కానీ, ఇట్లాంటివి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎమోషన్స్కి లొంగొద్దు. మనీ విషయాల్లో ఎమోషన్స్కి లొంగొద్దు. ఎందుకంటే ఎదురు చూస్తూనే ఉండాల్సి వస్తుంది. మీ నుంచి ఆశించే వాళ్ళే ఉంటారు తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. మీరు ఏదైనా ఒక చిన్న హెల్ప్ ఎవరైనా అడిగినా కూడా మీ నుంచి వాళ్ళు డబల్ ఆశిస్తారు. అలాంటి ఇది మీకు బర్డన్ అనిపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడము అదొక బర్డను. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బీభత్సంగా పెరుగుతాయి. ఓవర్ బర్డన్ అవుతుంది. కొంచెం మనీ విషయంలో మాత్రం చెప్పుకోదగ్గంత పాజిటివిటీ అయితే లేదు. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ స్ట్రెస్ మాత్రం తీసుకోమాకండి. వన్ మంతే కాబట్టి కొంచెం గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ ఒక ఫ్యామిలీ అంటే మ్యారీడ్ పర్సన్స్కి ఓన్లీ, వాళ్ళ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ తోటి ఎలా ఉంటుంది. వావ్, హ్యాపీగానే ఉంటారు. ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు మీ విషయంలో. మీ పార్ట్నరు ఎక్కువ కేర్ చూపిస్తారు. కొంచెం ఎక్కువ టైం కూడా మీకు ఇచ్చే అవకాశం కనపడుతుంది ఈ మంత్. ఎందుకంటే మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు ఈ మంత్. అర్థం చేసుకోండి, ఇంకా నేను ఇంకేం చెప్పలేదు. కాకపోతే బాటమ్ ఎనర్జీ రైట్, మీ పర్సన్ ఇదంతా బాగానే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశము, కోపము, డామినేషను, నేను చెప్పిందే వినాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, నా కంట్రోల్లోనే ఉండాలి అనే మీ పర్సన్ మనస్తత్వం మాత్రం మీకు బాధ కలిగిస్తుంది అనమాట. ఇదొక్క విషయంలోని మీ మనసుకి బాధ కలిగిస్తుంది. మీరు స్ట్రక్ అయిపోతారు. ఎక్కువ డివోషనల్గా, ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారనమాట. అండ్ పర్సనల్ లైఫ్ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఆ విషయంలో కూడా ఇంకొకరి సపోర్టు లేనందువల్ల కూడా మీ ఇద్దరికి మనస్పర్ధలు, హార్ట్ బ్రేక్స్ అయ్యే అవకాశం, మనసు గాయపడే అవకాశం కనపడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చాలా కొద్ది మంది విషయంలోనూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ సిచ్యువేషన్స్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య వాగ్వివాదాలు జరిగే అవకాశం, నోటి దురుసు, ఒక నియంతలాగా బిహేవ్ చేయడం వల్ల మనసు బాధపడుతుంది. ఇంకొకరి పార్ట్నర్ మనసు బాధపడుతుంది. అది మీరా, మీ పర్సన్ అనేది నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అర్థం చేసుకోండి.
ఇక్కడ స్టక్డ్ ఎనర్జీలో మీకు ఏం చేయాలో అర్థం కాదు, అంతా బాగానే ఉంది. కాకపోతే మీ పర్సన్ దూకుడు మనస్తత్వం, తొందరపాటు, కోపం, ఆవేశం, నోటి దురుసుగా మాట్లాడడం, ఒక కంట్రోలింగ్ కెపాసిటీ, డామినేషన్, ఇవి తట్టుకోలేకపోతారు. గాట్ ఇట్ రైట్. ఇంకా ఓవరాల్ మీ పేరెంట్సే కావచ్చు, మీ సిబ్లింగ్సే కావచ్చు, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎనర్జీసే కావచ్చు, మీ లవ్డ్ వన్సే కావచ్చు, దట్ మీన్స్ మీ రొమాంటిక్ పర్సన్, మీ ఫ్రెండ్స్ విషయంలోనే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఆ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ మంత్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క లవ్డ్ వన్స్ విషయంలో ఈ మంత్ వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది. బాబాయ్ చాలా వచ్చినాయిగా. ఇక్కడ ఒక కార్డు వచ్చిందా? ఓకే. బాటమ్ ఎనర్జీ ఫుల్ రైట్. ఏమిటి, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది? ఇది ఇక్కడ కదా, నువ్వు పైకి వెళ్ళిపో, మాకు ప్లేస్ కావాలి ఇక్కడ. రైట్. మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ అండి. మీ లవ్డ్ వన్స్ ఎవరున్నారో వాళ్ళు చాలా ఇమ్మెచ్యూరు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ పర్సన్ మీరంటే ప్రేమ ఉంది కానీ సీరియస్నెస్ లేదు, ఇమ్మెచ్యూరిటీ. మీకంటే ఏజ్లో చిన్న వ్యక్తి అయినా ఉండాలి, లేదా మెచ్యూరిటీలో చిన్నవాళ్ళైనా అయి ఉండాలి. రైట్. కొంతమంది మాత్రం మీతో ప్రేమగా ఉండి ఎవరైతే మీ నుంచి దూరం అయి ఉన్నారో, బ్రేకప్ అయ్యిందో, వాళ్ళు చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ చేసే అవకాశం కనపడుతుంది. మీతో సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కనపడుతుంది. మీరిద్దరూ హ్యాపీగా ఈ మంత్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ తోటి యూనియన్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. రీయూనియన్ అయ్యే అవకాశం కొంతమంది విషయంలో. ఎమోషనల్గా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ అంతా ఎండ్ అయిపోయి మళ్ళీ కలుసుకొని హ్యాపీగా మీ రిలేషన్ని కలిసి గ్రోత్ చేసుకునే అవకాశం కనపడుతుంది. కానీ కొంతమంది విషయంలో మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని అగైన్ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోకుండానే మీ లైఫ్లోకి వస్తారు. అగైన్ మీతో కనెక్ట్ అయ్యి చీట్ చేసి వెళ్తారు అనేది కనపడుతుంది. మీకు చెప్పేని అబద్ధాలు. ఆ తర్వాత మీరు ఈ సిచ్యువేషన్లోకి వస్తారు అనేది కనపడుతుంది. చాలా కొద్ది మంది విషయంలోనే హార్ట్ బ్రేక్ అయ్యి మీరు నిద్రలేని రాత్రులు గడపడం, స్ట్రెస్ తీసుకోవడం. అగైన్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత కూడా ఏంటి ఈ పర్సన్ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన లైఫ్లో వెళ్ళిపోయిందా లేదా అంటే ఈ పర్సన్ అబద్ధాలు చెప్తారు. మీకు థర్డ్ పార్టీ గురించి అబద్ధాలు చెప్తారు. లేదు నా లైఫ్లో ఎవరు లేరు, ఇంకా నువ్వే సంథింగ్ ఇట్లాంటి ఏదైనా చెప్తారు. చెప్పి మీతో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అంటే హ్యాపీగా మీరు నమ్మి వాళ్ళని యాక్సెప్ట్ చేసి హ్యాపీ మూమెంట్స్ అన్నీ గడిపిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేసి అగైన్ మీ నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆ పర్సన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ పర్సన్ని వచ్చినప్పుడే ఆచితూచి అనలైజ్ చేసి అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోండి. ఓకేనా? ఇది మీ లవ్డ్ వన్స్ విషయంలో. అండ్ ఓవరాల్గా ఈ మంత్ ఎలా ఉండబోతుంది అందరికీ. మనీ విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. నాలెడ్జ్ని ఇందాక చెప్పాను కదా, కెరీర్ పరంగా నాలెడ్జ్ని ఇంకా 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 గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ని పెంచుకోండి. స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉండండి. ఓకేనా? అండ్ ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ ఎవరైనా చూస్తున్నట్లయినా లేదా కొంతమందికి అయితే మ్యారేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఎంగేజ్మెంటో మ్యారేజో సెలబ్రేషన్ కనపడతా ఉంది. ఒక ఇంకోటి కొంతమందికి మాత్రం ఓవరాల్గా అది ఎమోషనల్గా కానీ, రిలేషన్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, ఒక న్యూ ఐడియా పరంగా కానీ
స్టెబిలిటీ పరంగా కానీ కొత్త ఆపర్చునిటీ రాబోతూ ఉంది. బట్ మనీ విషయంలో మాత్రం చాలా 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 ఆచితూచి ఖర్చు పెట్టండి. చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎవరికి ఇవ్వద్దు. ఈ ఒక్క నెల ఎవరి నుంచి తీసుకోవద్దు. మరీ ఎక్కువ అవసరమైతే చెప్పలేం, తీసుకోవచ్చు. అది కూడా అన్నీ పకడ్బందీగా ఇంత కాదు ఇంత అన్నట్టుగా కాకుండా వాళ్ళు రేపు ఏది మిమ్మల్ని బ్లేమ్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకనంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఎమోషనల్గా మ్యానిపులేట్ చేస్తూ మీ నుంచి ఆశించే వాళ్ళు ఉంటారు. సో అది తీసి పక్కన పెట్టేసి, ఎందుకంటే మీ ముందు తెర ముందు ఒకలాగా తెర వెనక ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి బస్. బట్ ఓవరాల్గా మీరు ఒక మదర్లీ నేచర్లో ఒక అచీవ్మెంట్స్ని మంచి అచీవ్మెంట్స్ని సాధిస్తారు. నేమ్, ఫేమ్, రెస్పెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. మీరున్న కెరీర్లో ఒక హై పొజిషన్లో ఉంటారు. మీరు ఒక పీక్ లెవెల్లో హై పొజిషన్లో ఉంటారు. మీరు అట్లనే అందరికీ సర్వ్ చేస్తారు. ఒక మదర్ లాగా, ఒక మదర్లీ నేచర్ తోటి సర్వ్ చేస్తారు, ఒక క్వీన్ లాగా. దిస్ ఈజ్ మై ఎనర్జీ. ఎప్పుడు చెప్తా కదా, ఐఎమ్ ద ఎంప్రెస్. చెప్పండి ఒకసారి. ఈరోజు మంత్ ఫస్ట్ కదా, చెప్పండి. అద్దం మీద అలా నిలబడి ఒక్కసారి ఎడం చెయ్యి నడుము మీద పెట్టుకొని కుడి చేత్తో ఎస్ ఐ యామ్ ద ఎంప్రెస్ అని చెప్పుకోండి. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ చూడండి. మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏ స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ స్టేజ్లో మీరు అచీవ్ ఉన్నప్పుడు మీ యొక్క లోపల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆ యాటిట్యూడ్తో ఎస్ ఐ యామ్ ద ఎంప్రెస్. రజనీకాంత్ అంటాడు కదా భాష, అట్లా ఐ యామ్ ద ఎంప్రెస్ అని చెప్పండి. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. ఇప్పటికే చాలా 1 hour దాకా అయిపోయింది రీడింగ్, డీటెయిల్డ్గా చెప్పబట్టి. సరే, ఎనీవే ఈ మంత్ అంతా మనందరికీ మంచిగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ మనీ పరంగా ఎనర్జీస్ కొంచెం అటు ఇటుగా వచ్చినా అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కానీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఆ మిరాకిల్స్ కోసం కూడా మనం ప్రే చేద్దాం. మన లైఫ్లోకి అట్రాక్ట్ కావాలి, మనీ పరంగా ఏ ఇబ్బంది కలగకూడదు అని. నేను చెప్పిన రెమెడీ గుర్తుంది కదా, అది ఇవాళ నైట్కి పడుకోబోయే ముందు చేసేసుకోండి. రైట్. మనీ పరంగా ఇట్లాంటి ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా అదంతా పక్కకి వెళ్ళిపోతుంది, పాజిటివిటీ వస్తుంది, మనీ ఫ్లో ఉంటుంది మనకి. సరేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.